ఓ ధర్మరాజా, నువ్వు ధర్మాత్మలలో శ్రేష్ఠుడవు, ఇంద్రుడు వంటివాడు. రాజువైన నువ్వు మళ్ళీ అడవిలో దుఃఖించకూడదు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఈ భీముడు 10,000 ఏనుగుల శక్తి గలవాడు, పౌరుష పరాక్రమాలలో ప్రసిద్ధికెక్కినవాడు. ఇతడెప్పుడూ ఓడిపోకూడదు అని నేను అతడిని యుద్ధానికి ప్రేరేపించాను. ఈ అర్జునుడు కూడా కృంగిపోకూడదని యుద్ధానికి ప్రోత్సహించాను. ఈ నకుల సహదేవులు ఆకలితో అలపటించకూడదు అని ఆలోచించాను. అందుకే వారిని కూడా యుద్ధానికి పురికొల్పాను. ఈ ద్రౌపది చక్కని ఆకారం గలది, నల్లనిది. ఇలా ఈ ద్రౌపది మళ్ళీ సభాస్థలంలో వ్యర్థంగా కష్టాలకు అనుభవించకూడదు అని ఇలా చేశాను. మీ తేజస్సును వృద్ధి చేయాలని అనుకున్నాను. అందుకే విధుల కథను చెప్పి మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఓ కుమారులారా, ఇది నేను చేసిన పనిలోని అంతరార్థం. పాండురాజుకు పుట్టిన కొడుకుల ద్వారా ఈ రాజవంశం నశించకుండా ఉండాలనే నేను మిమ్మల్ని యుద్ధానికి ప్రోత్సహించాను. వంశం నశిస్తే ఆ వంశంలోని పుత్రులు కానీ పౌత్రులు కానీ పుణ్యలోకాలను పొందలేరు. గతంలో నా భర్త సంపాదించిన రాజ్య ఫలాన్ని నేను అనుభవించాను. మహాదానాలు చేశాను. యథావిధిగా సోమపానం కూడా చేశాను. నా లాభం కోసం నేను కృష్ణుడిని ప్రేరేపించలేదు. కృష్ణుడి ద్వారా పంపించిన సందేశం కూడా మిమ్మల్ని రక్షించడం కోసమే అయి ఉంది. ఓ కుమారులారా, నిజం చెబుతున్నాను, వినండి. పుత్రులు గెలిచిన రాజ్య ఫలాన్ని నేను అనుభవించాలని కోరుకోవటం లేదు. నేను తపస్సు చేసి పుణ్యప్రదాలైన భర్తృలోకాలను మాత్రమే కోరుకుంటున్నాను. ఓ ధర్మరాజా, అడవిలో వనవాసం చేస్తున్న ఈ అత్త మామలకు నేను సేవలు చేస్తాను. తపస్సుతో నా శరీరాన్ని శుష్కింపజేస్తాను. కనుక ఓ రాజా, నువ్వు భీముడు మొదలైన వారితో కలిసి వెనక్కు వెళ్ళు. నీ బుద్ధిని ధర్మం మీదనే స్థిరంగా ఉంచు. నీ మనసును విశాలంగా ఉండనివ్వు అన్నది కుంతీదేవి. కృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. మహారాజా, పాండవులు పుణ్యాత్ములు. వారు కుంతీదేవి చెప్పిన మాటలు విని ద్రౌపదితో కలిసి దుఃఖించారు. ఆ తర్వాత పాండవులు ధృతరాష్ట్ర మహారాజుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. కుంతిని వెనక్కు తీసుకుని రావటంతో విపులులయ్యారు. తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారిని విదురుడిని పిలిచి వారి చేతులు పట్టుకొని ఇలా అన్నారు. మీరు ఈ ధర్మరాజు తల్లి అయినటువంటి కుంతీదేవికి మంచి చెప్పండి. ఆమెకు వెనక్కు వెళ్ళేలాగా చేయండి. ధర్మరాజు చెప్పినదంతా నిజం. ఏ మూర్ఖరారైనా కూడా పుత్రులు సంపాదించిన ఈ మహా ఐశ్వర్యాన్ని పుత్రులను విడిచి అడవికి వెళుతుందా? ఎవరైనా వెళతారా? వెళ్ళదు కదా. ఈమె రాజ్యంలోనే ఉండి కూడా తపస్సు చేయవచ్చు కదా. మహాదాన వ్రతాన్ని పాటించవచ్చు కదా. కనుక నా మాటలు వినండి. ఓ గాంధారి, ఈ కోడలి సేవతో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి కోడలుగానే భావించారని ముందు చెప్పుకున్నాం కదా మనం. ఈ కోడలి సేవతో నేనెంతో సంతోషించాను. కాబట్టి నువ్వే ఈమెను వెనుకకు వెళ్ళమని ఆదేశించన్నాడు. అప్పుడు గాంధారి ఆ మాటలు విని ఆ ప్రత్యేకమైన మాటను కుంతికి చెప్పింది. కానీ అడవికే నడవాలని నిశ్చయించుకున్న కుంతీదేవి మాత్రం గాంధారి వెనక్కు పంపలేకపోయింది. దానిని కురుకాంతులు చూశారు. అప్పటికి కుంతీదేవి యొక్క స్థితిని, ఆమె వనవాస నిశ్చయాన్ని, పాండవులు వెనకకు వెళ్ళటాన్ని చూసి వారు పెద్దగా ఏడ్చారు. ఎంతో బాధపడుతూ కౌంతేయులు, కోడళ్ళు అందరూ నెమ్మదిగా వెనుదిరిగారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడవి వైపుకు నడిచాడు. దుఃఖిస్తూ అతి దీనంగా ఉన్న పాండవులందరూ స్త్రీలతో కలిసి వాహనాలపై నగరంలోకి ప్రవేశించారు. అప్పుడు స్త్రీలు, బాలురు, వృద్ధులతో సహా హస్తినా నగరమంతా ఆనందానికి దూరమైపోయింది. వారిలో ఉత్సాహం లేదు.
వారికి ఎంతో దుఃఖం కలిగింది. కుంతీదేవి లేకపోవడంతో వారి తల్లి లేని ఆవుదూడల్లాగా ఎంతో దుఃఖించారు, కలత చెందారు. ధృతరాష్ట్రుడు మాత్రం ఆ రోజున చాలా దూరం ప్రయాణం చేసి భగీరథి నదీ తీరంలో విడిది చేశారు. అక్కడ తపోవనంలో వేద పండితులైన ద్విజులు అక్కడక్కడ అగ్నులను వెలిగించి ఆరాధించి ఉన్నారు. ఆ అగ్నులు చక్కగా వెలుగుతున్నాయి. ఓ రాజా, ఆ వృద్ధరాజు కూడా అగ్నులను వెలిగించి తర్వాత అగ్నులను ఉపాసించి యథావిధిగా హోమం చేశాడు. సంధ్యాకాలంలో సూర్యోపాసన చేశాడు. తర్వాత విదురుడు, సంజయుడు ధృతరాష్ట్రుడికి దర్భలతో శయ్యను ఏర్పాటు చేశారు. దగ్గరలోనే గాంధారికి కూడా ఒక శయ్యను ఏర్పాటు చేశారు. ఉత్తమ వ్రతాన్ని పాటిస్తున్న కుంతి గాంధారికి దగ్గరగా దర్భాసనంపై సుఖంగా కూర్చుంది. వారి మాటలు వినిపించేటంత దూరంలో విదురుడు, యాజకులు, వారి వెంట వచ్చిన కొంతమంది విప్రులు తగిన స్థానాల్లో కూర్చున్నారు. ద్విజులు చదువుకుంటున్నారు. మరో ప్రక్క అగ్నులు ప్రజ్వలిస్తున్నాయి. అప్పుడు వారికి ఆ రాత్రి బ్రహ్మరాత్రిలాగా ఆనందాన్ని కలిగించింది. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. వారు ప్రాతకాల కృత్యాలను ముగించి యథావిధిగా అగ్నిహోత్రం చేశారు. నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరారు. వారు ఉపవాసం చేస్తున్నారు. నెమ్మదిగా ఉత్తర దిక్కును చూస్తూ నడిచారు. వారికి ఆ మొదటి రోజు చాలా కష్టంగా నడిచినట్లు అనిపించింది అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తర్వాత పుణ్యాత్ములు నివసించే పవిత్రమైన గంగా తీరంలో ధృతరాష్ట్రుడు విదురుడి అభిప్రాయం ప్రకారం నివసించాడు. అక్కడ వనవాసులైన వారు ఎందరో అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడిని సేవించసాగారు. వారంతా ధృతరాష్ట్రుడు చుట్టూ తానే తిరుగుతూ ఉండగా ఆయన వారికి వివిధ విషయాలను చెప్పి ఆనందింపజేశాడు. తర్వాత వారిని గౌరవించాడు, పూజించాడు. తర్వాత వారు సాయంకాల సమయంలో గంగను చేరారు. అక్కడ రాజు యథావిధిగా శౌచకర్మలు చేశాడు. తర్వాత విదురాదులు అందరూ కూడా విడివిడిగా తీర్థాలలో మునిగారు. సంధ్యోపాసన మొదలైన అన్ని కర్మలను ముగించారు. తర్వాత ఆ వృద్ధుణ్ణి కుంతీదేవి, గాంధారీదేవి నెమ్మదిగా విడిది ప్రదేశానికి తీసుకొని వచ్చారు. అక్కడ యాజకులు ధృతరాష్ట్రుడికి ఒక యజ్ఞవేదిని ఏర్పాటు చేశారు. అక్కడ ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రం చేశాడు. తర్వాత ఆ వృద్ధుడు నియమాలు పాటిస్తూ అనుచరులతో కలిసి ఆ భాగీరథీ తీరం నుండి కురుక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ గల ఒక ఆశ్రమానికి చేరి అక్కడ ఉన్న శతయూప రాజఋషి వద్దకు వెళ్ళాడు. ఆయన కేకేయ దేశరాజు. ఆ శతయూప రాజఋషి తన కుమారుణ్ణి రాజును చేసి అడవికి వచ్చాడు. ఆ శతయూపుడితో కలిసి ధృతరాష్ట్రుడు వ్యాస ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రాజులిద్దరూ వ్యాస మహర్షిని అర్చించారు. ఆయన వద్ద వనవాస దీక్షను స్వీకరించారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ శతయూప ఆశ్రమానికి తిరిగి వచ్చి అక్కడే నివసించసాగాడు. అప్పుడు శతయూప వ్యాసుడి అనుమతితో వన నియమాలన్నిటినీ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుడు నియమాలను పాటిస్తూ తపస్సులో మునిగిపోయాడు. తన వెంట వచ్చిన వారికి వనవాస ధర్మాల పట్ల మనస్సు లగ్నం చేసేలాగా చేశాడు. భర్తలాగానే గాంధారీదేవి కూడా వల్కలాలను, మృగచర్మాన్ని ధరించింది. కుంతీదేవితో కలిసి ధృతరాష్ట్రుడితో సమానంగా నియమాలను ఆచరించసాగింది. ఓ రాజా, ఆ కుంతి గాంధారులు ఇంద్రియాలను నియంత్రించారు. మనసా, కర్మణ, వాచ, నేత్రాల ద్వారా కూడా పరమ తపస్సును చేయసాగారు. దృఢమైన తపోదీక్షను ఆచరించడం వల్ల ధృతరాష్ట్రుడి శరీరంలోని మాంసం ఎండిపోయింది. కేవలం చర్మం, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ రాజు జటాజీనాలను ధరించాడు. నారచీరలతో దేహాన్ని కప్పుకొన్నాడు. మోహాన్ని విడిచి మహర్షుల్లాగా తీవ్రమైన తపస్సు చేయసాగాడు.
అలాగే ధర్మార్థవేత్త మహామతి జితేంద్రుడైనటువంటి విదురుడు నియమాలు పాటించడంతో బాగా కృషించిపోయాడు. ఆయన కూడా నారచీరను ధరించాడు. సంజయుడితో కలిసి ధృతరాష్ట్ర గాంధారులను సేవిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ఆ తర్వాత నారదుడు, పర్వతుడు, దేవలుడు శిష్యులతో కలిసి వ్యాసుడు, ఇతర సిద్ధులు, మేధావులు ధృతరాష్ట్రుని చూడాలని ఆయన వద్దకు వచ్చారు. వారితో పాటు వృద్ధుడు, పరమధార్మికుడు అయిన శతయూప రాజర్షి కూడా వచ్చారు. కుంతీదేవి వారందరికీ యథావిధిగా అతిథి పూజ చేసింది. ఆ తాపసులు కూడా ఆమె సేవకులకు ఎంతో సంతోషించారు. వారు ధృతరాష్ట్ర మహారాజుకు సంతోషాన్ని కలిగిస్తూ ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలను చర్చించారు. అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ ఇలా ఒక కథ చెప్పాడు. ఒకనాడు సహస్రచిత్తుడు అనేటువంటి కేకయ్య రాజు ఉండేవాడు. ఆయన శ్రీమంతుడు, దేనికి భయపడడు. ఆయన ఈ శతయూప రాజర్షికి పితామహుడు, ధర్మాత్ముడు. ఆయన పెద్ద కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రాజు తీవ్రమైన తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ రాజును చాలాసార్లు చూశాను. అదేవిధంగా భగదత్తుడు పితామహుడైనటువంటి శైలాలయ రాజు కూడా తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే ఇంద్రుడితో సమానుడైన వృషద్రుడు అనే రాజు కూడా తపస్సు చేసి ఈ లోకం నుండి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే మాందాత కుమారుడైన పురుకుచ్చుడు ఉన్నాడు. ఆయన భార్య నదీమ తల్లి అయిన నర్మద, ఆయన కూడా ఈ అడవిలోనే తపస్సు చేసి మహాసిద్ధిని పొందాడు, స్వర్గానికి వెళ్ళాడు. శశలోముడు అనే రాజు పరమధర్మాత్ముడు. ఆ రాజు కూడా చక్కగా తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల నువ్వు కూడా ఈ అడవికి వచ్చావు, తపస్సు చేస్తున్నావు. కనుక తపోవనంలో అతి కొద్ది కాలంలోనే నువ్వు దుర్లభమైన సిద్ధిని పొందుతావు. ఓ రాజా, గాంధారితో కలిసి ఆ మహాత్ములకు లభించే స్థితిని నువ్వు కూడా పొందుతావు. ఇంద్రుడి సమీపంలో ఉన్న పాండురాజు నిన్ను నిత్యము తలుచుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా నీకు మేలు చేయాలనే సహాయం చేస్తాడు. ధర్మరాజు తల్లి నీకు కోడలైన ఈ కుంతి నిన్ను గాంధారిని సేవించి భర్త పొందిన లోకాలకే వెళుతుంది. ఆ ధర్మరాజు సనాతన ధర్మస్వరూపుడు. ఓ మహారాజా, ఇదంతా మేము దివ్య దృష్టితో స్పష్టంగా చూస్తున్నాం, దాన్నే చెబుతున్నాం. విదురుడు కూడా మహాత్ముడైన ధర్మరాజు శరీరంలో ప్రవేశిస్తాడు. సశరీరంలో సంజయుడు ఆ ధర్మరాజు గురించి చింతించిన కారణంగా ఇక్కడి నుంచి స్వర్గానికి వెళతాడన్నాడు. ఆ మాటలు విని గాంధారి, ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించారు. నారదుడిని పూజించారు. ఆయన మాటలను మెచ్చుకున్నారు. తర్వాత విప్రులందరూ ఎంతో సంతోషిస్తూ నారద మహర్షిని విశేషంగా పూజించారు. ధృతరాష్ట్రుడు ప్రసన్నంగా ఉండటాన్ని చూసి వారు కూడా ఆనందించారు. తర్వాత రాజర్షి అయిన శతయూపుడు నారద మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీరు పూజ్యులు. మీరు ఈ కురు రాజుల్లోనూ ఈ ప్రజలలోనూ నాలో కూడా తపస్సు మీద శ్రద్ధను పెంచారు. ఓ లోకపూజిత దేవముని, ఈ ధృతరాష్ట్రుడి విషయంలో నాకు ఒక సందేహం ఉంది, దాన్ని కూడా తీర్చండి. ఓ బ్రహ్మర్షి, మీరు సర్వజ్ఞులు కనుక మీరు దివ్య దృష్టితో వివిధ రాజులు పొందే గతులను కూడా చూస్తూ ఉంటారు. అందువల్ల ఎందరో రాజులు ఇంద్రలోకాన్ని పొందినట్లుగా చెప్పారు. మరి ఈ ధృతరాష్ట్ర మహారాజుకి ఎలాంటి లోకాలు లభిస్తాయో వాటి గురించి మీరు చెప్పలేదే ఎందుకు? కనుక దాని గురించి చెప్పండి. ఈ రాజు ఎలాంటి స్థానాన్ని పొందుతాడు, ఎప్పుడు పొందుతాడు చెప్పండి అని కోరాడు. అప్పుడు నారదుడు అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు.
రాజర్షి, నేనొకనాడు యాదృచ్ఛికంగా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కలిశాను. అక్కడ ఉన్న పాండురాజును చూశాను. ఆ సమయంలో ఈ ధృతరాష్ట్రుని మాట వచ్చింది. ఈ రాజు చేస్తున్న దుష్కరమైన తపస్సును గురించి మాట్లాడుకోవటం జరిగింది. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజు ఆయుస్సు పూర్తి కావటానికి ఇంకా 3 సంవత్సరాలే మిగిలిన్నాయి అని చెప్పాడు. కనుక ఆ ప్రకారంగా ఈ ధృతరాష్ట్రుడు సిద్ధిని పొందుతాడు. తర్వాత ఈయన గాంధారితో కలిసి కుబేర భవనానికి వెళతాడు. అక్కడ ఆ దేవుడి సత్కారాలను అందుకుంటాడు. తాను చేసుకున్న తపస్సు కారణంగా ఈ ధృతరాష్ట్రుడి పాపాలన్నీ భస్మమైపోతాయి. ధృతరాష్ట్రుడు కుబేరలోకంలో దివ్యాభరణాలను ధరిస్తాడు. ఇష్టానుసారంగా ప్రయాణం చేసే విమానాన్ని ఎక్కి దేవ, గంధర్వ, రాక్షస లోకాలలో స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇది గొప్ప దేవరహస్యం. ఈ రహస్యాన్ని నేను మీ మీదున్న ప్రీతితో చెప్పాను. ఎందుకంటే మీరంతా కూడా వేద పండితులు, తపస్సుతో పాపాలను భస్మం చేసుకున్నారు. కనుక నేను ఈ విషయాన్ని చెప్పానన్నాడు. ఆ మాటలు విని అందరూ సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా ఆనందించాడు. ఇలా ఆ మనులు మంచి మాటలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ధృతరాష్ట్రుని సంతోషపెట్టారు కూడా. తర్వాత సిద్ధులు వెళ్ళే మార్గంలో ప్రయాణం చేసి వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఏం చెప్తున్నాడు మహారాజా? ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళగానే అటు హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవులు ఎంతో శోకించారు. మాతృవియోగానికి కూడా ఎంతో దుఃఖించారు. అలాగే పురప్రజలు కూడా ధృతరాష్ట్ర మహారాజు గురించి బాధపడ్డారు. ఆ రాజు గురించి విప్రులు అక్కడక్కడ ఇలా మాట్లాడుకున్నారు. ఆ రాజు వృద్ధుడు, ఆయన అడవిలో ఎలా బ్రతుకుతాడో, అలాగే ఆ గాంధారి, కుంతి ఎలా బతుకుతారు. ఆ గుడ్డిరాజు కొడుకులను కోల్పోయాడు. ఆ అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్నాడు పాపం. ఎలాంటి అవస్థ పడుతున్నాడు. కుంతీదేవి ఎంతో కష్టసాధ్యమైన పనిని చేసింది. కుమారులు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు చూసుకోవటం మాని విడిచిపెట్టింది. అలాగే రాజ్య సంపదలు విడిచి అడవికి వెళ్ళటానికి ఇష్టపడింది. అడవికి విదురుడు తన సోదరుడికి సేవ చేయాలనే మనస్సు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ విదురుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, అలాగే సంజయుడు కూడా ధృతరాష్ట్రుని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సంజయుడు ఎలా ఉంటున్నాడు అని పురంలోని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చింతాశోకాలలో మునిగిపోయారు. ఇప్పుడు ఏం చేసేది? పరస్పరం అక్కడక్కడ కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయాలే మాట్లాడుకోసాగారు. వృద్ధురాలైన తల్లి గురించే ఆలోచిస్తూ నగరంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. అదేవిధంగా పాండవులు ధృతరాష్ట్ర మహారాజును, గాంధారీదేవిని, విదురుణ్ణి గురించి ఆలోచించారు. కళావిహీనులై ఉన్నారు. వారి మనస్సు రాజ్యం మీద కానీ, స్త్రీల మీద కానీ, వేదాధ్యాయనాల మీద కానీ లగ్నం కాలేదు. మహాభారత సంగ్రామాన్ని మాటిమాటికి స్మరించుకున్నారు. అలాగే ద్రౌపది పుత్రుల వధను, ఆత్మీయులైనటువంటి ఇతరుల వధను తలుచుకుంటూ వారు మనశ్శాంతి కోల్పోయారు. ఓ రాజా, ఈ భూమి వీరులను కోల్పోయింది, రత్నాలను కోల్పోయింది. దీని గురించే పాండవులు ఎప్పుడు ఆలోచిస్తూ శాంతిని, సుఖాన్ని పొందలేకపోయారు. రాణులైన ద్రౌపది, సుభద్రలు పుత్రులను కోల్పోయినందుకు దుఃఖంతో కాలాన్ని గడిపారు. ఉత్తర కుమారుడైన పరీక్షిత్తును చూస్తూ నీ పూర్వ పితామహులందరూ ప్రాణాలను నిలుపుకున్నారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.